ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రపంచం త్వరలోనే పూర్తిగా మారిపోబోతోందా? ఒక ఫైనాన్షియల్ జీనియస్ చెప్పిన శక్తివంతమైన భవిష్యవాణి ప్రకారం సమాధానం అవును అనేలాగే ఉంది. ఈ విశ్లేషణలో అసలా భవిష్యవాణి ఏంటి, అది మనందరి జీవితాలను ఎలా ప్రభావితం చేయబోతోందో కాస్త లోతుగా చూద్దాం. ఈ మాటలన్నది మరెవరో కాదు, రే డాలియో. ఆయన కేవలం ఓ మార్పు గురించి చెప్పట్లేదు. చరిత్రలో ఏదైతే మళ్లీ మళ్లీ జరిగిందో అదే ఇప్పుడు మన కళ్లముందు జరగబోతోందని హెచ్చరిస్తున్నారు. ఆ మాటల్లోని తీవ్రతను మనం అర్థం చేసుకోవాలి. అసలు ఈ రే డాలియో ఎవరు? ఆయన చెప్పే మాటలకి ఎందుకింత విలువ? ఈయన ఒక బిలియనేర్ ఇన్వెస్టర్. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం వస్తుందని ముందే ఖచ్చితంగా అంచనావేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. భారత ప్రధానిలాంటి ప్రపంచ నాయకులు కూడా ఈయన సలహాలు తీసుకుంటారు. అందుకే ఆయన చెప్పే మాటల్ని ప్రపంచం చాలా సీరియస్గా తీసుకుంటుంది. సరే, మరి డాలియో అంచనాల వెనుక ఉన్న ఆధారమేంటి? ఆయనవన్నీ కేవలం ఊహలేనా? అసలు కాదు. ఆయన బిగ్ సైకిల్ అని పిలిచే ఒక చారిత్రక నమూనా ఆధారంగా మాట్లాడుతున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఈ బిగ్ సైకిల్ అనేది హిస్టరీకి ఉన్న ఒక రిపీట్ బటన్ లాంటిది. సామ్రాజ్యాలు ఎలా పుడుతాయి, ఎలా ఎదుగుతాయి, చివరికి ఎలా పతనమవుతాయో చెప్పే ఒక ఫ్రేమ్వర్క్. ఒకప్పుడు సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం దగ్గర్నుంచి డచ్ల వరకు, చివరికి ప్రాచీన చైనా వరకు ఈ నమూనా పదే పదే పునరావృతమైంది. డాలియో ప్రకారం చరిత్రలో ఇలాంటి పెను మార్పులు దాదాపుగా ప్రతి 250 ఏళ్లకొకసారి జరుగుతాయట. అంతకంటే ఆందోళన కలిగించే విషయం ఏంటంటే మనం ఇప్పుడు సరిగ్గా అలాంటి మార్పు మధ్యలోనే ఉన్నామని ఆయన గట్టిగా చెప్తున్నారు. మరి చక్రాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దానికోసం ఆయన దీన్ని 6 సింపుల్ స్టేజెస్గా విడదీశారు. ఈ స్టేజెస్ గనక మనకి అర్థమైతే ఇప్పుడు ప్రపంచంలో ఎందుకింత గందరగోళం నడుస్తోందో మనకే క్లియర్గా తెలుస్తుంది. ఇవే ఆ 6 దశలు. ఇప్పుడు ఈ సైకిల్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా కథనే ఈ 6 దశల ఫ్రేమ్వర్క్లో పెట్టి చూద్దాం. అప్పుడు మనకొక క్లారిటీ వస్తుంది. సరే, మరి మొదటి దశతో స్టార్ట్ చేద్దాం. అదే ఒక సామ్రాజ్యం యొక్క ఎదుగుదల. ప్రస్తుత సూపర్ పవర్ అయిన అమెరికా తన ప్రయాణాన్ని ఎలా మొదలుపెట్టింది, ఆ శిఖరానికి ఎలా చేరింది, ఇప్పుడు చూద్దాం. ఈ టైమ్లైన్ చూస్తే మనకు అమెరికా ఎదుగుదల ఎంత వేగంగా జరిగిందో అర్థమవుతోంది. 1945లో సెకండ్ వరల్డ్ వార్ ముగిశాక ప్రపంచానికి శాంతి అవసరం. అప్పుడొక కొత్త వ్యవస్థ మొదలైంది. కానీ అమెరికా అసలైన ఎదుగుదలకు కారణం సోవియట్ యూనియన్తో మొదలైన కోల్డ్ వార్. స్పేస్ రేస్ దగ్గర్నుంచి మిలిటరీ టెక్నాలజీ వరకు ఈ పోటీనే అమెరికాను పరుగులు పెట్టించింది. దాని ఫలితమే 1990ల నాటికి అమెరికా తిరుగులేని ఏకైక సూపర్ పవర్గా అవతరించింది. ఈ పిక్చర్ మొత్తం కథని చెప్పేస్తోంది. 90లలో ఒకవైపేమో అమెరికా డాలర్ డ్రీమ్తో వెలిగిపోతోంది. మరోవైపు దానికి పోటీగా ఉన్న ఏకైక శక్తి సోవియట్ యూనియన్ ముక్కలైపోయింది. దీంతో అమెరికా ఆధిపత్యం తిరుగులేనిదిగా మారింది. ఇదే సైకిల్లో 3వ దశ, అంటే పీక్ స్టేజ్. కానీ బిగ్ సైకిల్ రూల్ ప్రకారం శిఖరానికి చేరిన తర్వాత మొదలయ్యేది పతనమే. ఇక్కడే అమెరికా సామ్రాజ్య పునాదుల్లో మొదటి పగుళ్లు మొదలయ్యాయి. 2008 ఇది కేవలం ఒక సంవత్సరం కాదు, ఒక మేజర్ టర్నింగ్ పాయింట్. ప్రపంచ ఆర్థిక సంక్షోభం. ఇదే సైకిల్లో 4వ దశ, అంటే గ్రేట్ డిక్లైన్ మొదలైన పాయింట్. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సంక్షోభం వస్తుందని రే డాలియో చాలా ఏళ్ల ముందే హెచ్చరించారు. ఇప్పుడు మనం 5వ దశలోకి వచ్చేశాం. అంటే మనమిప్పుడు జీవిస్తున్న కాలం విస్తృతమైన సంఘర్షణల కాలం. ఈ స్టేజ్లో పడిపోతున్న సామ్రాజ్యం తన శక్తిని కాపాడుకోవడానికి చాలా గట్టిగా ప్రయత్నిస్తుంది. ఆ పోరాటమే ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుంది. ఈ సంఘర్షణ 2 రకాలుగా కనిపిస్తుంది. ఒకటి బయట, అంటే వేరే దేశాలతో యుద్ధాలు చేయడం, తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి వాళ్లని అణచివేయడం. రెండోది లోపల, దేశంలోనే అంతర్యుద్ధంలాంటి పరిస్థితులు రావడం. ఉదాహరణకి అమెరికాలో డెమోక్రాట్లకి రిపబ్లికన్లకి మధ్య ఉన్న వైరం చూస్తే ఈ అంతర్గత సంఘర్షణ ఎంత తీవ్రంగా ఉందో మనకర్థమవుతోంది. ఇదంతా మనల్ని చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత కీలకమైన 6వ దశకు తీసుకువస్తోంది. ఒక కొత్త ప్రపంచ వ్యవస్థ ఏర్పాటు. డాలియో ప్రకారం మనం ప్రస్తుతం ఓ 10 నుంచి 20 ఏళ్లపాటు సాగే ఒక చారిత్రక మార్పు కాలంలో ఉన్నాం. అంటే మన కళ్ల ముందే ఒక కొత్త ప్రపంచం రూపుదిద్దుకుంటోందన్నమాట.
ఈ టేబుల్ చూస్తే మనకు ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో ఒక ఐడియా వస్తుంది. ఒకవైపు పడిపోతున్న శక్తిగా అమెరికా పాత రూల్స్నే పట్టుకుని వేలాడుతోంది. మరోవైపు ఎదుగుతున్న శక్తులుగా రష్యా, ఇండియా, చైనా కొత్త ఆట మొదలుపెట్టాయి, కొత్త రూల్స్ రాస్తున్నాయి. ఇది కేవలం ఒక పవర్ షిఫ్ట్ మాత్రమే కాదు, ప్రపంచాన్ని నడిపించే మొత్తం సిద్ధాంతాలే మారిపోతున్నాయి. అయితే ఈ మార్పులన్నీ ఎక్కడో అమెరికాలోనో చైనాలోనో జరుగుతున్నాయని అనుకుంటే పొరపాటే. ఇవి మనందర్నీ ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకి, ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ కన్జ్యూమర్గా అమెరికా స్థానంలో చైనా వస్తే, లేదా రష్యా కొత్త ట్రేడ్ డీల్స్ చేసుకుంటే, ఆ ఎఫెక్ట్ నేరుగా మన పెట్రోల్ బంకులో పెట్రోల్ ధరపై పడుతుంది. సో ఈ పెద్ద కథలో మనమందరం భాగస్వాములమే. సో ఇదంతా చూశాక చివరి ప్రశ్న మన గురించే. ప్రపంచ శక్తిపీఠం మారుతున్న ఈ బిగ్ సైకిల్ సమయంలో భారతదేశం పాత్ర ఏంటి? కేవలం ఒక ప్రేక్షకుడిలా ఉండిపోతుందా, లేక ఈ కొత్త ప్రపంచ వ్యవస్థను నిర్మించడంలో ఒక కీలక శక్తిగా ఎదుగుతుందా? దీనిపై మీరేమనుకుంటున్నారు?